అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరము డిసెంబర్ మాసము 6వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము. ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టి ఉండుడి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నందు కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్టు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాదు, గాని ఎవడును నశింపవల్లని ఇచ్చింపక అందరూ మారుమనసు పొందవల్లని కోరుచు మన ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. వస్తానని వాక్కును ఇచ్చిన వాడు నిశ్చయముగా వచ్చును, ఆలస్యము చెయ్యడు. ప్రభు యొక్క రాకడ కొరకు ఆసక్తితో కనిపెట్టుకుని ఉండవలసినది మన యొక్క బాధ్యత. క్రీస్తు యొక్క రాకను గూర్చిన ప్రవచనలన్నీయును నెరవేర్చబడుటను చూస్తున్నాము. క్రీస్తు యొక్క రాకడ కొరకు కనిపెట్టుకుని ఉండువారి కొరకు రక్షణను ఇచ్చున్నట్లు రెండవసారి పాపము లేకుండా ప్రత్యక్షమగును. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం. ఆది అపోస్తలులు ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టుకుని యుండినందున ఒకరినొకరు చూచున్నప్పుడు యేసు వచ్చుచున్నాడు మారనాథ అని చెప్పి అభినందించుకునేది. ప్రభు యొక్క రాకడ అనున్నది మన యొక్క సమస్యలు పోరాటములు అన్నిటికీ ఒక అంతమును తీసుకుని వచ్చును. అందుచేతనే పేతురు రాయిచున్నాడు, దేవుని దినపు రాకడ శీఘ్రముగా వచ్చుట కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు కనిపెట్టుకుని యుండుడి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టుకుని యుండు. ఇట్టి చివరి దినముల యందు ప్రభు తన యొక్క అభిషేకమును మనపై కుమ్మరించుచున్నాడు. ఆత్మీయ వరములను శక్తులను అనుగ్రహించుచున్నాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు కనిపెట్టుచున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. పౌలును ప్రభు పిలిచినప్పుడు ఆయన ప్రభు యొక్క రాకను గూర్చియు నిత్యత్వమును గూర్చియు నిత్య నివాస స్థలమును గూర్చియు దర్శనము గలవాడై ప్రసంగించుచు వచ్చెను. తుదకు ఆయన ప్రభుపై ఉంచిన ప్రేమను బట్టి రోమా ప్రభుత్వపు చక్రవర్తి ఆయనను చెరలో ఉంచినప్పుడు ఫిలిప్పీ సంఘమునకు ఆయన మిగుల ప్రేమతో ఇలాగున రాసెను, మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. తండ్రి అయిన దేవుడు అక్కడున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యొక్క కుడి పార్శ్వమునందు కూర్చుని ఉన్నాడు. మన యొక్క మూల పితరులు పరిశుద్ధులు పరలోక రాజ్యమునందు ఉన్నారు. మన యొక్క పేర్లన్నీ పరలోకమునందు గల జీవగ్రంథమునందు వ్రాయబడి ఉన్నది. నిత్య నివాసములు పరలోకమునందు కలదు. ప్రభు మనకు జీవ కిరీటమును వాడబారని కిరీటమును మహిమగల కిరీటమును అనుగ్రహించును. క్రీస్తు యొక్క రాకడ కొరకు సిద్ధపడుడి, జనులు కూడా సిద్ధపరచుడి. ఇక లోకమునందు జరగబోవుచున్న సంభవము క్రీస్తు యొక్క రాకడయే. రాకడ యొక్క సూచనలు అన్నీ నెరవేర్చబడెను, ప్రవచనలన్నీయును నెరవేర్చబడెను. ప్రభు తన యొక్క వాగ్దానము చొప్పున శీఘ్రముగా వచ్చును. దేవుని బిడ్డలారా, ఆయన యొక్క రాకడ కొరకు ఆసక్తితో కూడా కనిపెట్టుకుని ఉన్నవారు ధన్యులు. మీ యొక్క దివిటీలు ప్రకాశవంతముగా మండవలెను. నేటి ధ్యానమునకై తన కొరకు కనిపెట్టు వాణ్ణి విషయమై నీవు తప్ప తన కార్య సఫలము చేయు మరి ఏ దేవుణ్ణి ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము దానియేలు గ్రంథం 3 మరియు 4 అధ్యాయములు, సాయంత్రము యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించును గాక. ఆమేన్.